హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. సాధారణంగా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎదుర్కొనే ప్రధాన సమస్య సంతానలేమి. అసలు సంతానలేమికి కారణాలేంటి, పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం. మన ముందు డాక్టర్ మౌనిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అసలు ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి? ఈ సమస్యలేమి ప్రాబ్లం అసలు ఉంది అని మనము డయాగ్నోస్ చేయాలంటే కొన్ని క్రైటీరియా ఉంటాయండి. ఒక 1 మంత్ 2 మంత్స్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ అందలేదు అన్న వెంటనే భర్తలోనో లేదా భార్యలోనో ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అలా ఉండదండి. ఫస్ట్ వయసు ఏంటి లేడీది? 35 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న లేడీస్ అయితే 1 ఇయర్ వరకు ట్రై చేయమంటాం. అప్పటికీ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అందలేదు అంటేనే దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్లో కన్సల్ట్ అవ్వాలి. అదే వయసు ఎక్కువ ఉంటే 35 ఇయర్స్ ప్లస్ ఉన్నారు, లేట్గా మ్యారేజ్ అయి ఉండొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్స్ లో మాత్రం మరి 1 ఇయర్ వరకు వెయిట్ చేయకుండా 6 మంత్స్ వరకు వెయిట్ చేసి ముందే కన్సల్ట్ అవ్వాలి. ఫ్యూ కేసెస్ భర్త భార్య కలిసేటప్పుడు సెక్షువల్ యాక్టివిటీలో ఏదో డిస్ఫంక్షన్స్ ఉంటాయండి. భర్తలో అంగం గట్టిపడకపోవడము, లేదా శాంపుల్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం, ఇటువంటి ఇంటిమసీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, అదర్వైజ్ లేడీకి పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి నెల కరెక్ట్గా రాదండి, 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి టాబ్లెట్లు తీసుకుంటేనే పీరియడ్ రావడం, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రము బుక్స్ చెప్తున్నాయి కదా, సో 6 మంత్స్ లేదా 1 ఇయర్ వరకు వెయిట్ చేసి రావాలి అని లేదు, ముందే వాళ్ళు వచ్చి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందా లేదా అన్నది డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ చేస్తాం. సెకండ్, ప్రూవ్ అయింది, అవును సమస్యలేమి ప్రాబ్లం ఉంది వీళ్ళలో, అప్పుడు మేము ఏమేం టెస్ట్ చేయాలనుకుంటాము, రీజన్స్ ఏమై ఉండొచ్చు. రీజన్స్ ఒకప్పటి టైంలో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూస్తే మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేది. బట్ ఈ ప్రెసెంట్ డే టైంలో మేము చూసేది ఇద్దరిలో ఇంచుమించు సమానంగా 50-50% ఈక్వల్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా ఈ ప్రాబ్లంకి. ఇప్పుడు మగవాళ్ళలో ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు? ఒకటి, కణాల పరీక్ష చేసినప్పుడు నంబర్ తక్కువ ఉండడం, లేదా కదలిక బాగా తక్కువ ఉండడం. వీటికి రీజన్స్ స్మోకింగ్, డ్రింకింగ్, ఓవర్ వెయిట్ లేదా ఒబేసిటీ అధిక బరువు ఉండడము, సెడెంటరీ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇట్లా ఎన్నో లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ వల్ల కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది, లేదా ఇన్ఫెక్షన్స్. అదే వైఫ్ సైడ్ నుంచి అయితే మనం చాలా కేటగరైజ్ చేయొచ్చు రీజన్స్ ఏమేమై ఉండొచ్చు సమస్యలేమికి. ఒకటి, అండాశయాల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి, ఒవేరియన్ ఫ్యాక్టర్స్ అంటాం, ఇది ఎక్కువగా మేము చూసేది. ఒవేరియన్ ఫ్యాక్టర్స్లో నీటి బుడగల సమస్య, గుడ్ల సంఖ్య బాగా తక్కువ ఉండడము, గుడ్డు కరెక్ట్గా పెరిగి విడుదల కాకపోవడం, ఇవన్నీ సమస్యలు. హార్మోనల్ వ్యత్యాస, ఇవన్నీ కూడా ఒవేరియన్ ఫ్యాక్టర్స్. సెకండ్, ట్యూబల్ ఫ్యాక్టర్స్, 2 వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేదా ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ బ్లాక్ తయారైంది, ఇంతకు ముందు అపెండిక్స్ లాంటి వేరే ఆపరేషన్స్ చేసేటప్పుడు ట్యూబ్ కూడా దెబ్బతినింది. మ్యామ్, ట్యూబ్స్ బ్లాకేజ్ టెస్ట్ ఎలా చేస్తారు, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మేము స్కాన్స్ చేస్తామండి లేడీస్ కి. వచ్చిన వెంటనే మేము గర్భసంచి ఇలా ఉందండి, అండాశయాల్లో గుడ్లు ఇన్ని ఉన్నాయి, ఇలా ఉంది పరిస్థితి అని చెప్తూ ఉంటాం. ఇమీడియట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది ఏంటంటే ట్యూబ్స్ బాగానే ఉన్నాయా అని అడుగుతారు. ఫ్రాంక్లీ ట్యూబ్స్ స్కాన్స్ లో కనపడవు, మేము చూడలేం. అది అల్ట్రాసౌండ్ స్కాన్ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద స్కానింగ్ ఫెసిలిటీస్ మీరు పోయినా కూడా ట్యూబ్స్ విజిబిలిటీ ఉండదు, అవి హెల్తీ ట్యూబ్స్ అయితే. ఇప్పుడు ఆ ట్యూబ్ టెస్ట్ చేయాలి ఓపెన్ ఉందా లేదా పేటెన్సీ కోసం, దానికి సపరేట్గా టెస్ట్ ఉంటుందండి. అది రకరకాలు ఉంటాయి. కొంతమంది హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని ఎక్కువగా చేస్తాము. సో దీంట్లో ఏం చేస్తామంటే కింద నుంచి ఒక బ్లూ కలర్ డై పంపించి ఎక్స్రేలో స్పిల్ అవుతుందా లేదా 2 వైపులా, దాన్ని బట్టి మనకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని తెలుస్తుంది. ఇదే మనం ఎక్స్రే వద్దు అనుకుంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో సోనోసాల్పింగోగ్రఫీ అని ఇట్లా రకరకాల టెస్ట్లు ఉంటాయి. ఇవి వేరే టైంలో పీరియడ్ లేని సమయంలో చేయాల్సి ఉంటుంది. అలా చేసి మేము ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకుంటాం. లేదా సపోజ్ లెట్స్ సే ఓవరీ, అండాశయానికి గర్భసంచికి మధ్యలో మాకు ఒక వాపు కనపడుతుంది, అండాశయానికి దగ్గరలో ఒక సిస్ట్ లాగా కనపడుతుంది స్కాన్ లో, అప్పుడు మేము ఎక్కువగా ట్యూబ్లో వాపు ఉందేమో అని డౌట్ పడతాం. ట్యూబ్స్ నార్మల్గా కనపడవు, కానీ ట్యూబ్ లోపల ఉన్న లైనింగ్ దెబ్బతిని ఇన్ఫెక్షన్ వల్ల లోపల అంతా నీరు చేరుకొని ఉబ్బితే అప్పుడు మనకు అది సిస్ట్ లాగా కనపడచ్చండి. బట్ కన్ఫర్మేషన్ మాత్రం మనకు స్కాన్ ఇవ్వదు, కెమెరా వేసి చూసుకోవాల్సిందే, విచ్ ఇస్ లాపరోస్కోపీ. సో డైరెక్ట్గా అండర్ విజన్ కెమెరా వేసి మనం ఆ ట్యూబ్స్ ని విజువలైజ్ చేయగలం. వేరే స్కాన్స్ ఫెసిలిటీస్ లో మాత్రం మనకు ట్యూబ్స్ కనపడవు. మ్యామ్, ట్యూబ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో ఐడియల్లీ ఇప్పుడు ట్యూబ్స్ టెస్టింగ్ అంటే మనం ఎక్కువగా చూసేది ఓపెన్ ఉన్నాయా లేదా అన్నదే మనం చూస్తున్నామండి.
ఇప్పుడు ఇలా బ్లాక్ ఉన్నాయి అని తెలిసినప్పుడు అది ఏ సైడ్ బ్లాక్ ఉంది, ఒక్క సైడ్ అయినా రెండు వైపులా బ్లాక్స్ ఉన్నాయా? రెండు వైపులా బ్లాక్స్ ఉంటే మాత్రం న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవ్వచ్చు. ఒక ఆప్షన్ మనం కన్ఫర్మేషన్ చేయడం. ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు 60% సెన్సిటివిటీ అని అంటాం. దీని మీనింగ్ ఏంటి అంటే ఎవరిలో అయినా ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఈ హిస్ట్రోసాల్పింగోగ్రఫీ ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకి గనుక దాంట్లో ట్యూబ్స్ రెండు వైపులా బ్లాక్ ఉన్నాయని వస్తే దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ 60% వాళ్ళకి నిజంగానే బ్లాక్ ఉంది, బట్ 30-40% బ్లాక్ ఉండకపోవచ్చు. ఆ నొప్పి వల్ల ట్యూబ్ ముడుచుకుపోవడం వల్ల, లేదా కరెక్ట్ గా ఆ టైంకి ఏదైనా చిన్న మ్యూకస్ డెబ్రీ అడ్డుకోవడం వల్ల కూడా రాంగ్ గా మనకు నెగటివ్ గా బ్లాక్ కనపడుతూ ఉంటుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేయాలంటే గోల్డ్ స్టాండర్డ్ ఇప్పుడు ప్రెసెంట్లీ అవైలబుల్ ఇస్ లాప్రోస్కోపీ. కెమెరా వేసి సెడేషన్ పూర్తి అనెస్థీషియాలో చేస్తున్నాం కాబట్టి తనకు పెయిన్ ఎక్స్పీరియన్స్ ఉండదు, అలా ట్యూబ్ స్పాజంలో వెళ్ళే ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి కాకుండా రిపీటెడ్ గా డై ఫ్లషెస్ మేము ఇచ్చుకుంటూ అది ఓపెన్ ఉందా లేదా అన్నది మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. లాప్రోస్కోపీలో కూడా బ్లాక్ ఉంది అని తెలిస్తే రెండు వైపులా అప్పుడు చిన్న ట్రీట్మెంట్స్ టాబ్లెట్స్ తో ట్రై చేయడం, లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు కుదరవు, టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ఆప్షన్ కి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో ఒక్క సైడే ట్యూబ్ బ్లాక్ ఉంటుందండి, అది రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు. ఆ కేసెస్లో వాళ్ళకి అన్ని ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టిల్ ఓపెన్ ఉంటాయి. అంటే టాబ్లెట్స్ ఇచ్చి రైట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ అండాశయం నుంచి ఎగ్ పెరిగి విడుదలైన సమయంలో వాళ్ళకి సపోర్ట్ మాత్రలు ఇచ్చి ట్రై చేయమని చెప్పడం, లేదా ఐయుఐలో లెఫ్ట్ సైడ్ నుంచే ఎగ్ రిలీజ్ అయిన టైంలో భర్త కణాలను ఆమె గర్భసంచిలో వేయడం, ఇటువంటి ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి. సో సింగిల్ యూనిలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న లేడీస్ న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలరు. వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం లేదా పెద్ద లెవెల్ ట్రీట్మెంట్సే వెళ్ళాలి అన్నదైతే లేదు. బట్ బోత్ సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే మాత్రం వీ హ్యావ్ టు గో ఫర్దర్. కమింగ్ టు ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయొచ్చా, బ్లాక్ తొలగించచ్చా అడుగుతారు. అప్పుడు ఆపరేషన్ లో చిన్న గైడ్ వైర్ పంపించి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తామండి. అండ్ యాంటీబయాటిక్స్ కూడా పెడతాము. ఇలా లోపల ఇన్ఫెక్టెడ్ నీరు ఏదైనా కలెక్ట్ అయ్యి ఉంది, ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా వెళ్ళిపోతే బెటర్ అంటే ఓరల్ యాంటీబయాటిక్ కోర్స్ కూడా వాళ్ళకి పెడతాం. మ్యామ్, ఇప్పుడు ఎలాంటి టైంలో మీరు టెస్ట్ ట్యూబ్ బేబీకి సజెస్ట్ చేస్తారు? టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నవి కొన్ని అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఉంటాయండి, కొన్ని రిలేటివ్ అంటాం. అబ్సల్యూట్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి అదే ఆప్షన్ అందుకనే వెళ్లాల్సి వస్తుంది. రిలేటివ్ అంటే మిగతా ట్రీట్మెంట్స్ ట్రై చేసి అవ్వట్లేదు కాబట్టి వెళ్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీలో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంటుంది? టెస్ట్ ట్యూబ్ బేబీ సక్సెస్ రేట్ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఒక్కొక్క సక్సెస్ రేట్ చెప్పొచ్చు. బుక్స్ ఒకటి చెప్తాయి, ఇంటర్నెట్ ఒకటి చెప్తుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ యూజువలీ 45-50% అంటారండి. బట్ ప్రెసెంట్ డే కాలంలో మా ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇన్ఫాక్ట్ మెనీ అదర్ గుడ్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ఇండియా ఆల్మోస్ట్ 60-70% కూడా టచ్ అవుతున్నాయి సక్సెస్ రేట్స్లో. అది రీజన్ ఎందుకు అంటే ఇప్పుడు ఆ సక్సెస్ రేట్స్ ఇప్పుడు మేము అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాము, ఇంక్యుబేటర్స్ ఇంకా పవర్ఫుల్ వన్స్ వచ్చాయి. ఇవే కాకుండా ఎంతో మంది తయారైన పిండంని టెస్ట్ చేసుకొని కూడా పెట్టుకుంటున్నారు. జన్యు పరంగా నార్మల్ ఉందా లేదా అని చూసుకొని పెడుతున్నారు. పిండాన్ని ఎక్కడ తయారు చేస్తారు? ఇప్పుడు లేడీకి మత్తు ఇచ్చి ఎగ్స్ ని బయటకు రిట్రీవ్ చేశాక భర్త కణాలు వేసి ఇన్క్యుబేటర్స్ ల్యాబ్ లోపలనే పిండం తయారవుతుందండి. అందుకే మనం దాన్ని ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. ఫర్టిలైజేషన్ ఇస్ నథింగ్ బట్ కలయిక జరగడం. ఇన్ విట్రో అంటే అవుట్ సైడ్ ద బాడీ ఇన్ ద ల్యాబ్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఐవీఎఫ్ అని అంటాం. థ్యాంక్ యూ మ్యామ్. సంతానలేమికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.